ఒక సముద్రతీర గ్రామంలో కాకి, హంస ఇద్దరూ ఉండేవారు. వర్తకుడి పిల్లలు రోజూ ఎంగిలి మెతుకులతో కాకిని పెంచేవారు. అక్కడికి వచ్చిన రాజహంసలను చూసిన పిల్లలు, కాకీ, నువ్వు వాటికంటే తక్కువవా? అని ఉద్దీపన ఇచ్చారు. గర్వంగా ఉన్న కాకి హంసలకు చేరుకుని, పందెం చేద్దాం, ఎవరెత్తుగా ఎగురతారో చూడొద్దాం అని సవాలు చేసింది. హంసలు నవ్వుకుంటూ, మా మధ్య పోటీ చేయాలంటే మేము ఒప్పుకుంటాం. ఒక హంస మీతో వస్తుంది అని చెప్పాయి. పోటీ మొదలైంది. కాకి వేగంగా ఎగిరి రకరకాల విన్యాసాలు చేస్తూ సంచలనంగా హంసను వెక్కిరించింది. కానీ సముద్రంపై తెలివిగా, నిటారుగా హంస ముందుకు సాగింది. కొద్దిసేపటికి కాకికి అలసట వచ్చేసింది. తాగుబోతు ఔత్సాహిక కాకి విరక్తిగా పడిపోయింది. చివర్లో ఊపిరాడక సముద్రంలో పడిపోతానేమోనని భయపడిన కాకి, దయతో హంసను చూడమని వేడుకుంది. హంస తన మృదుత్వాన్ని చూపించింది. నిజమైన జ్ఞానం అహంకారాన్ని మించినది అని చెప్పి, కాకిని తన వెనుక కూర్చోబెట్టి, కోసం ఒడ్డుకు తీసుకెళ్ళింది. ఆ రోజు నుంచి, కాకి నిజమైన విలువ ఏమిటో గ్రహించి, హంసతో పక్కాపక్కన మెలగ